రాజమహేంద్రవరం స్థానిక మెయిన్ రోడ్లో ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం ద్వారా ఈ రాష్ట్రము ఏర్పడిందని, ఆయన నిత్యస్మరణీయుడని, అమరావతిలో ఆయనది 58 అడుగుల విగ్రహం పెట్టడం సంతోషించాల్సిన విషయమని అన్నారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ అమరజీవి లాంటి వ్యక్తి ఈనాటి యువతకు స్ఫూర్తి అని, అమరజీవి ఆమరణ నిరాహార దీక్ష వల్లే తెలుగు రాష్ట్రం ఏర్పడిందని, మనమంతా అమరజీవి పొట్టి శ్రీరాములను నిత్యం స్మరించాల్సిన వ్యక్తి అని, ఆయన త్యాగం మరువలేనిదని కొనియాడారు. సీనియర్ నాయకులు బెజవాడ రంగారావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రాంతీయ అభిమానం, తెలుగువారి పట్ల, తెలుగు జాతి పట్ల ఆయన చూపిన అభిమానం వెలకట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కురగంటి శ్రీను, ఆర్ రాజు, మాదేటి బుజ్జి, ఎం పద్మావతి తదితరులు పాల్గొన్నారు. యొక్క 125వ జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో అజంతా హోటల్ పక్కన ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి సిటీ అర్బన్ అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు స్టేట్ సెక్రటరీ బెజవాడ రంగా గారు, మరి పొట్టి శ్రీరాములు గారి యొక్క అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆనందపడవలసిన విషయం ఏంటంటే అమరావతిలో 58 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని, కాంస విగ్రహాన్ని అక్కడ పెట్టారు. అలాగే 6.5 ఎకరాల్లో ఒక స్మృతివనం ఏర్పాటు చేశారు. మరి గవర్నమెంట్ ఎవరిదైనప్పటికీ కూడా ఈ విషయంలో అభినందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన త్యాగం, ప్రాణాల త్యాగం చేసి మనకి తెలుగు వారికి ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రం అనేది ఏర్పడటానికి కారకుడైన అటువంటి మహానుభావుడి స్మృతివనం ఏర్పాటు చేసి అక్కడ మరి 58 అడుగుల ఎత్తు కాంస విగ్రహాన్ని పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే మరి ప్రతి వాళ్ళు కూడా మరి అమరావతి వెళ్ళినప్పుడు కంపల్సరీగా అక్కడ ఆయన స్మృతివనంలో ఆయన యొక్క విగ్రహాన్ని దర్శించుకుని ఆ స్మృతివనంలో 2000 మంది సిట్టింగ్ కెపాసిటీ ఉన్నటువంటి హాల్ కూడా నిర్మించడం జరిగింది. ఆయనకి సంబంధించిన జీవిత చరిత్ర అంతా కూడా ఆ స్మృతివనంలో అక్కడ చూసి తెలుసుకుని ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రతి వారు కూడా మన దేశ సమైక్యత సమగ్రతకి మరి త్యాగం చేయడానికి రెడీగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. మహాత్మా గాంధీ పిలుపు మేరకు జాతీయ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు మెద్రాసు రాష్ట్రం ఉండగా మనందరం మెద్రాసు అంటుంటే తెలుగు వాళ్ళ కోసం ప్రాణాలు తండ్రి మహనీయుడు ఇవాళ 125 జయంతి నగరకాల సర్జీలో మురళి గారు, అలాగే టీకే సుబ్రెడ్డి గారు, ఉన్నోళ్ళందరూ కూడా ప్రజలు తెలుసు. భారతదేశంలో కాదు వరంలో ఎక్కడన్నా తెలుగు వాళ్ళు ఉంటే ఆయన పవిత్రమైన బాధ్యత అవసరం. తెలుగు వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా హక్కు కల్పించిన మహనీయుడు. దేశం ఉన్నంత సేపు, రాష్ట్రం ఉన్నంత సేపు ఆయన పేరు పర్వాలేదు సమర్పిస్తుంది. పొట్టి శ్రీరాములు గారి యొక్క 125వ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యులైనటువంటి శ్రీ బెజవాడ రంగా గారు, అలాగే కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రం కోసం, తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలంటూ
58 రోజులు నిరంతరము ఆమరణ నిరాహారం చేసి మనకు తెలుగు రాష్ట్రాన్ని సంపాదించినటువంటి మహనీయుడు ఆయన ప్రాణత్యాగంతో మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడటం జరిగింది. అనేక మంది దేశభక్తులు ఉంటారు, కానీ ఆ దేశభక్తుల్లో అగ్రగణ్యుడిగా మనం చూడాల్సిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క 125వ జయంతి సందర్భంగా వారిని మరొక్కసారి మననం చేసుకుంటూ మనమందరం కూడా వారి అటువంటి నాయకుల యొక్క ఆలోచనని అమలు చేస్తూ వారిని అనుసరిస్తూ మనం మన రాష్ట్రం విషయంలో కానీ దేశం విషయంలో కానీ దేశభక్తి కలిగి ఉండాలని, దేశం కోసం రాష్ట్రం కోసం మనం కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.